అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అందరూ రకరకాల విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. మీ గవర్నమెంట్ ఉన్నాక మీరు ఇయ్యలేదు అంటే, లేదు మేము ఇచ్చినామని వాళ్ళంటే, లేదు మేమే ఇస్తున్నామని వీళ్ళు చెప్పుకుంటే, ఇదంతా కామన్గా నడుస్తుంటుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, మేము చెప్తే నమ్మతలేరు అనుకున్నారేమో జనం, ఆఫీసర్లను రంగులోకి దింపారు. ఆఫీసర్లు వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటికల్ స్టేట్మెంట్స్. అసలు గవర్నమెంట్లు చాలా మారుతూ ఉంటాయి. ముఖ్యమంత్రులు మారుతారు, గవర్నమెంట్లు మారుతాయి. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ సర్వీస్ 35 years సర్వీస్ చేయాలి, జనాల కోసం సర్వీస్ చేయాలి. పొలిటికల్ కామెంట్లు, పొలిటికల్ వీళ్ళ కోసం వాళ్ళకు ఏ గవర్నమెంట్ ఉన్నా చేయొద్దు. కానీ ఈ మధ్య గవర్నమెంటు రేషన్ కార్డుల పంపిణీ పెట్టుకున్నది. ఆ రేషన్ కార్డుల పంపిణీలో వీళ్ళు చెప్పితీరుగా చెప్పిండ్రు, వాళ్ళు కౌంటర్ చేయాల్సింది చేసినారు. మీ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అన్నారు, మేము ఇచ్చినామని వాళ్ళు చెప్పుకున్నారు. సరే ఏమేమో జరిగింది, అసలు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనే విషయం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు 10 సంవత్సరాల్లో ఒక్క కార్డు కూడా ఇవ్వాలి, రేషన్ కార్డు. మేమే వచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నామని కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు వీళ్ళు పేపర్లు ఒకరోజు కాదు 3-4 రోజులు యాడ్స్ ఇచ్చి మరీ హల్చల్ చేసి స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలోనే 6,42,000 కార్డులు మేము కూడా ఇచ్చినామని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అంతా మాట్లాడుతున్నారు. తర్వాత వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చిండ్రు. అప్పట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చిండే, ఎప్పుడో 2017లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాము అని కేసీఆర్ ఫోటో పెట్టి ఒక పెద్ద పేపర్ యాడ్ వచ్చింది అప్పట్లో. అది కూడా లాస్ట్ పబ్లిక్లోకి వచ్చేసింది, సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అయితే అదంతా పోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి, పంపిణీ కార్యక్రమాలు. ప్రోటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అటెండ్ అవుతారు కదా, అటెండ్ అవుతారు. వాళ్ళ ముందరనే మంత్రులు వాళ్ళు వీళ్ళు 10 సంవత్సరాలు ఒక్క కార్డు ఇవ్వలేదు మేమే ఇస్తున్నామంటే వాళ్ళు వేసి గొడవ అవుతుంది. మొన్న దాసోత్సవంకు పొన్నం ప్రభాకర్ కూడా పెద్ద గొడవ అయింది, మీకు అందరికీ తెలుసు. దాసోత్సవం మీదకైతే ఒక పక్క దాన నాగేందరు, ఒక పక్క మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు గయ్యిన లేచిండ్రు. వీళ్ళు ఇవ్వలేదన్నారు. ఆయన నా దగ్గర లెక్క ఉంది, పత్రం ఉంది, మీ గవర్నమెంట్ ఉంది, లెక్క చూసుకొని 6,42,000 కార్స్ ఇచ్చినామని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం. కుస చూసిన వీడియో మీరు ఒకసారి చూడండి. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూర్చోండి. సభ నిర్వహణ మంత్రి నేను చెప్తారు, ఎవరు మాట్లాడతారు నేను చెప్తాను. కూర్చోండి కూర్చోమని చెప్తాను. ఎప్పుడు అన్ని సమాజాల రాజకీయాలు పనికిరాదు. కూర్చోండి. చెప్పింది కదా, పొన్నమన్న ఎందుకో బగబగా మండుతుంది కదా, అదే పొన్నమన్న సేమ్ అది బంజారా భవన్లో జరిగింది. బంజారా హిల్స్లో బయటకు వస్తే కారు అడ్డం, ఆయన దిగిపోయినాక కారు అడ్డం ఉందని సిఐ, లోకల్ ట్రాఫిక్ సిఐ కారు ముందర పెట్టుకొని డ్రైవర్కి చెప్తే, లేదు మంత్రి ఈయన పెట్టమన్నా అంటే, ఈయన పెట్టరు కదరా బాబు, జనాల్లోనికి వస్తలేదు, దూరం జరపమన్నాడంట. అంటే లాస్ట్ కొట్లాడి ఇద్దరి మధ్య కొట్లాట అయింది, కారు ముందుకు జరిపినరు. ముందుకు జరిపితే మినిస్టర్ గారు వచ్చిండ్రు. వచ్చినాక కారు అక్కడ ఉంది, ఎత్తికి ఏంద్రా కారు ఇక్కడ పెట్టినామంటే, సిఐ ఎవరు ఉన్నారు కొట్లాడుకున్నాడు ముందర పెట్టుకున్నా అంటే, సిఐని పిలిచి తమాషా కొడుతున్నావా, మంత్రి కారు ఇట్లే ఉంటుంది అడ్డం, నువ్వు జరపమంటావా, నువ్వేమని జరపనికే నిన్ను సస్పెండ్ చేపిస్తా అని చెప్పేసి వారిని కూడా ఇచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. ఆ మీటింగ్ తర్వాత అదంతా అడావిడి అయింది. అయితే అదే కార్యక్రమంలో సివిల్ సప్లయర్స్ కమిషనర్ చౌహాన్ గారు ఉంటారు. చౌహాన్ గారు ఏమాటంటారు సార్ వినండి. మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా, ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా, అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో, ఈయన పేరు చౌహాన్, అంతకుముందు రాచకొండ కమిషనర్గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్, రాచకొండ కమిషనర్గా కూడా పనిచేసిండు. ఇప్పుడు ఏమంటున్నారు, 10 సంవత్సరాల్లో రాలేదు, ఇప్పుడు వస్తుంది అంటున్నారు చౌహాన్ గారు. చౌహాన్తో చెప్పించిండ్రు. తర్వాత ఇంకొక మేడం ఉంటారు, హరిచందన గారు. యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చాను, తర్వాత ఇప్పుడు కలెక్టర్గా చూస్తున్నాను. సో మేబీ మీ అందరికీ కూడా ఇస్తున్నారా లేదా ప్రభుత్వం అనే అనుకున్న ఉండొచ్చు. అందుకనే మీరు అందరూ చూసిందట
12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ నేను రేషన్ కార్డు చూస్తున్నాను అని చెప్పని హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా చెప్తున్నటువంటి ఒక విషయం. ఈ 12 ఏళ్ల కాలంలో సబ్ కలెక్టర్ తర్వాత ఆమె జోనల్ కమిషనర్గా పనిచేసింది, తర్వాత వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసింది. ఒక రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని పచ్చి అబద్ధం అధికారిక పార్టీ సమావేశంలో ఆవిడ మాట్లాడారు. మీరైతే ఒప్పుకుంటారు కదా, ఇది అర్థమైంది కదా. ఇది అంటే ప్రభుత్వము ప్రతిపక్షాలు మాట్లాడుకోవాల్సిన అంశాలల్లో ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆఫీసర్లు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు అనే విషయాన్ని ఆఫీసర్లతో చెప్పిస్తే జనం నమ్ముతారేమో, మనం చెప్తే అవతల నుంచి కౌంటర్ వస్తుంది. ఆఫీసర్లు అయితే ఇంకా మనం చెప్తే నమ్ముతలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఒక లైన్కి వచ్చారు, మేము చెప్తే జనం నమ్ముతలేరు, మేము మస్తు చెప్పాల్సినవన్నీ మేము నిజం చెప్పినా ఎట్లుంటే తెలుసు కదా, నాయన పులి వచ్చే స్టోరీ తెలుసుగా మీకు. ఉత్తగా తమాషా చేసారు, నిజంగానే పులి వచ్చింది, నాయన పులి వచ్చిందంటే నాయన మామూలుగా లైట్ తీసుకున్నాడు, తర్వాత పులి చేయాల్సింది చేసింది. సేమ్ అట్లే ఇది కూడా చెప్పాల్సి అని మొత్తం చెప్పేసిండ్రు, తర్వాత అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఆఫీసర్లు చెప్తే తప్ప జనం నమ్మలేని సిచ్యువేషన్కి వచ్చింది. 20 months జస్ట్ 20 months గవర్నమెంట్లో ఆఫీసర్ల రంగంలోకి దింపి చెప్పించుకోవాల్సి వచ్చింది. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏమైనట్టు, వీళ్ళ మాటలు ఏమైనట్లు, వీళ్ళు చెప్తే జనం నమ్ముతలేరన్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చినట్టు తెలంగాణలో. ఒక నిజాన్ని లేకపోతే ఒక అబద్ధాన్ని ఆఫీసర్లతో ఏదైనా సరే చెప్పించవచ్చా? ఆఫీసర్లు ఈ గవర్నమెంట్లో మేము చేస్తున్నామని చెప్పొచ్చు. ఆఫీసర్లు రేపు మళ్ళీ ఇదే ఆఫీసర్లు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు వచ్చేసి ఈ గవర్నమెంట్ని తప్పడతారా? ఆఫీసర్లు ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి, లేకపోతే బలేది మీరే బలిక బక్రాలు అవుతారు. చాలామందిని చూస్తున్నాం మనం. ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు అస్సలు వినొద్దు. మీరు జనాల కోసం పనిచేయండి, జనాలకి ఏం చెప్తారో చెప్పండి, జనాలకి ఏం సర్వీస్ చేస్తారో చేయండి. మీకు ఇచ్చే జీతాలు పొన్నం ప్రభాకర్ ఇంట్లోకెళ్ళో రేవంత్ ఇంట్లోకెళ్ళో ఇస్తలేరు సుమా, అవన్నీ జనం ట్యాక్సులు ఇస్తారు. ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు జీతాలు వస్తాయి. మీరు జనాల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాని ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ డబ్బా కొట్టుకుంటా, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ డబ్బా. కేసీఆర్ దేవుడు, కేటీఆర్ రాముడు, అప్పుడు ఇప్పుడు వచ్చే వరకు ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళు. తప్పులు చెప్తారు సుమా. చాలామంది మీకు గుణపాఠం నేర్చుకోవాలి ఆఫీసర్స్. ఇంకా మేము ఇట్టే మాట్లాడతాం, మేము ఇట్టే చేస్తాం అంటే అది మీ కర్మ, మేము ఎవడేం చేయలేడు. కానీ ఆఫీసర్సు మీరు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉండాల్సిన వాళ్ళు, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఏ ప్రభుత్వమైనా రాని, ఏ ప్రభుత్వమైనా పోని, మీరు కూడా ఇట్లా పార్షియాలిటీస్ మాట్లాడితే, మీరు కూడా పోయిన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే, మీరు నెక్స్ట్ పోయి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ పోతే, మీకు ఒకవేళ జాబ్లు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కూడా పొలిటికల్కి రండి. ఆ చౌహాన్ గారికి ఎక్కడన్నా కరీంనగర్ టికెట్ ఇవ్వండి. పొన్నప్రభాకర్ గారు మీరు ఆయనకు కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇప్పించుకోండి. మేడంకు హరిచందన మేడం కూడా ఎక్కడన్నా టికెట్ ఇప్పించుకోండి, హైదరాబాద్లో అంబర్పేటలోనో ముషిరాబాద్లోనో. అంతేగాని వాళ్ళని మిస్యూజ్ చేయకండి. మీరు అనవసరంగా ఉపయోగపడకండి. ఆఫీసర్లకు సూచన ఇది తెలంగాణ ప్రజల తరపున. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.